హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఈరోజు గుమ్మడికాయ వేపుడిని ఎంత బాగా టేస్టీగా చేసుకోవచ్చో ఈ రెసిపీలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మా అత్తయ్య గారి రెసిపీ అండి. అత్తయ్య గారు చాలా బాగా చేస్తుంటారు గుమ్మడికాయ వేపుడిని. ట్రెడిషనల్గా పాతకాలం వంట కదా ఇది. సో ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు, అంత బాగుంటుంది టేస్ట్. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఏ విధంగా చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. గుమ్మడికాయల్ని ఇక్కడ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ వేపుడికి మరీ పండిపోయిన గుమ్మడికాయ అస్సలు బాగోదండి. ఇలా పచ్చిగా ఉండాలి, కొంచెం దోరగా ఉంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి, ఇంకా కారం వేసుకోం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. కొత్తిమీర అలాగే కరివేపాకుని ఇలా తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పుని కూడా తీసుకోవాలి. ఈ పోపు అంతా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, అన్నీ చిటపటలాడుతూ మంచి కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం చీలికల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నింటినీ వేసేసుకోవాలి. అలాగే దాంతో పాటుగా కరివేపాకుని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి కరివేపాకులు అలాగే పచ్చిమిరపకాయలు కూడా కలర్ మారాలి, అంత బాగా ఫ్రై అవ్వాలి. ఈ గుమ్మడికాయ వేపుడికి పచ్చిమిరపకాయలు ఎంత ఏగితే అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నింటినీ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేయాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేయగానే గుమ్మడికాయ వేపుడికి కలర్తో పాటు అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలతో సమానంగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలుతూ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా మొత్తం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుతో పాటుగా గుమ్మడికాయల ముక్కల్ని అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. గుమ్మడికాయలు చాలా త్వరగా వేగిపోతాయండి. అసలు దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా త్వరగా సాఫ్ట్గా అయిపోతాయి గుమ్మడికాయలు. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ ఎంత ఫాస్ట్గా మగ్గిపోతుంటాయో. జస్ట్ 5 మినిట్స్లోనే మనకి ఆయిల్ తేలిపోతూ చక్కగా మగ్గిపోయాయి. ఇంకా కొద్దిగా సేపు మనం ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. మనకి ఎలా అంటే పొటాటో ఫ్రై అయితే ఏ విధంగా వస్తుందో ఆ టెక్స్చర్ వచ్చేసేయాలి. ఈ విధంగా చక్కగా గిన్నెకి అంటుకుంటూ ఇలా ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అయితే అసలు సూపర్ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. పోపు వేగుతూ పచ్చిమిరపకాయలు చక్కగా ఫ్రై అవుతూ ఈ టేస్ట్ ఎలా వస్తుందంటే గుమ్మడికాయకి పచ్చిమిరపకాయల కారంతోనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి కర్రీ మొత్తాన్ని. అంతేనండి, గుమ్మడికాయ వేపుడు రెడీ అయిపోయింది కదా. చూశారు కదా ఎంత ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో
సూపర్గా చేసేసుకున్నాం కదా. వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే ఆహా, దాని టేస్టే సూపర్ అండి. మా అత్తయ్య గారు ఈ రెసిపీని చేసి ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసి మరీ తినిపిస్తారు. చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాకుండా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.